హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. మేము ఇక్కడ నువ్వుల లడ్డు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అయితే ఇది బెల్లంతో చేస్తున్నాము. అందరూ నల్ల నువ్వులతో చేస్తారు కదా, మేమైతే తెల్ల నువ్వులతోనే నువ్వుల లడ్డు చేస్తున్నాం. ఈ తెల్ల నువ్వుల లడ్డు అయితే నల్ల నువ్వుల లడ్డు కన్నా టేస్ట్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ చేసే ప్రాసెస్ ఒకసారి చెప్తాను నేను. ఫస్ట్ నువ్వులను ఒక బాండీలో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. మరీ ఎక్కువ వేయించకుండా దూరగా వేయించుకోండి చాలు. ఇక్కడ బెల్లం ఇలా పొడి పొడిగా కొట్టేసుకోండి. కేజీ నువ్వులకి 3/4 కేజీ వరకు బెల్లం పడుతుంది. ఎక్కువ తీపి కావాలన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, నేను ఇలా మెత్తగా దంచుతున్నాను. తను మిక్సీలో కొడుతుంటే సౌండ్ ఎక్కువ వస్తుందని నేను చెవు అలా మూసుకుంటున్నాను అనమాట. వేయించిన వాటిని కొద్ది కొద్దిగా ఇలా మిక్సీలో వేసుకుంటూ కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసేయండి. రోట్లో అయినా దంచుకోవచ్చు. మాకు అంత పెద్ద రోల్ లేదు కాబట్టి మేము మిక్సీ అయితే వాడుతున్నాం. ఎవరైనా రోట్లో దంచుకోవాలనుకుంటే రోట్లో దంచుకోండి. మిక్సీలో పట్టడం ఏంటంటే మిక్సీ ఎక్కువ వేడవుతుంది. తను ఫ్యాన్కి చూపించేది అందుకే మిక్సీ వేడవుతుందని గిన్నె ఫ్యాన్కి చూపించి దాన్ని చల్లార పెడుతుంది అనమాట. తను అలా మిక్సీ కొట్టినవి నేను ఉండలు చేస్తున్నా. ఎలా ఉంటుందని ఒకసారి టేస్ట్ చేసా. చాలా బాగుంది టేస్ట్ అయితే. చూడండి, నేను అలా ఉండలు చేస్తూ ఉన్నాను. నేను బెల్లం అంతా మొత్తం మెత్తగా దంచేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా తను మిక్సీ పట్టినవి నేను ఉండలు చేస్తున్నాను అనమాట. ఈ వీడియో రికార్డ్ చేసేసరికి మా ఇంట్లో నువ్వుల లడ్డు మొత్తం అయిపోయిందనమాట. నాకు టైం కుదరక పిల్లలతో ఇన్ని రోజులకి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూడండి ఎలా వస్తుందో చూడండి. నూనె శాతం కూడా బాగుందన్నమాట తెల్ల నువ్వులలో. నల్ల నువ్వుల కన్నా తెల్ల నువ్వుల లడ్డు చాలా టేస్ట్గా ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అస్తమానం నల్ల నువ్వులతో కాకుండా తెల్ల నువ్వులతో కూడా ఇలా ట్రై చేయండి. నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే కదా. అప్పుడప్పుడు మేము ఇలా చేస్తూనే ఉంటాము. నువ్వుల పిండి చూడండి ఏ సైజులో వస్తుందో లడ్డు చూపిస్తున్నాను. ఫ్యాన్ పెట్టి ఉంటే మిక్సీకి వేడి కాకుండా ఉంటుందని చెప్పి తొందరగా అలా ఫ్యాన్ పెట్టాము. ఇంకా అన్నీ నేను ఇలా లడ్లు చుట్టాను. అవి బాక్స్లో పెట్టేస్తున్నా. చూడండి, మొత్తం ఆ బాక్స్ నిండా అయ్యాయి. పిల్లలు మొత్తం రోజు కొన్ని తినేస్తూ అన్నీ అయిపోయేశారు. వీడియో రికార్డ్ అయ్యేలోపు నువ్వుల లడ్డులు కూడా మొత్తం అయిపోయాయి. మీరు కూడా ఎవరైనా తెల్ల నువ్వుల లడ్డు చేసుకోవాలనుకుంటే ప్రిపేర్ చేసుకోండి. ఏమీ ఎక్కువ ప్రాసెస్ లేదు. నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకొని కొంచెం బెల్లం కొట్టి మెత్తగా కొట్టి ఇలా మిక్సీకి అయితే పట్టేసేయండి. బెల్లం యాడ్ చేస్తూ పట్టండి. ఎందుకంటే నువ్వులు మెత్తగా అయిపోయినాక బెల్లం వేస్తే సరిగ్గా పడదు. కొంచెం బరకగా అయినాక నువ్వులు బెల్లం వేసి ఆడిచ్చేసేయండి, బాగా వస్తుంది. ఇందులో ఇంకా కొబ్బరి పొడి, ఇంకా ఏమైనా బాదం పప్పు అలాంటివి యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నా. చూడండి, హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ చేయాలి కదా. ఇవాళ అయితే ఇవి చేసేసాను నేను.